బొరుడో టు బ్లూ ఓటెక్ చాప్టర్ 27 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన ఇనోజిన్ ని చూసుకోవచ్చు. ఇంతకీ మనోడు ఆ కవర్ ప్యానెల్ లో ఎందుకున్నాడంటే తను కొన్ని కొత్త ఎబిలిటీస్ ని నేర్చుకోబోతున్నాడు అనమాట. మన కాషింకోజీ దగ్గరుండి మరి తనకి కొన్ని కొత్త ఎబిలిటీస్ ని నేర్పిపోతున్నాడు. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లో మనం చాలా విషయాన్ని చూడబోతున్నాం. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఇంకేం నేర్చుకున్నా లేచే వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకేం నేర్చుకుంటే స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనం చూసుకోవచ్చు మన డైమండ్ వచ్చి మన శారదా ఇంకా సుమరి యొక్క నెక్స్ ని పట్టుకుంటాడు. బట్ ముందున్న మన ఏడా చెప్పిందని చెప్పి మన డైమండ్ వదిలేస్తాడు అనమాట వాళ్ళిద్దరిని. ఇంకా తను చెప్తాడు రెండోసారి మీరిద్దరు ఇలాంటి ఏషాలు వేస్తే మీరు రిలైజ్ అవ్వక ముందే మీరు పైకి పోతారని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన శారదా చెప్పింది అదేంటి నువ్వు మమ్మల్ని వదిలేస్తున్నావు, మమ్మల్ని చంపవా అని చెప్పి తను అనిద్ది. అప్పుడు ముందున్న మన ఏడా లేచి చెప్పింది ఇంతకీ మీరిద్దరు ఇది ఎప్పుడు ఆలోచించలేదా? మీరిద్దరు వసుసుకులు కాదు, నా బ్లడ్ రిలేటివ్ కూడా కాదు. అలాంటిది నా ఆమ్నిపోటెన్స్ మీ మీద పనిచేయలేదంటే దాని అర్థం మీరిద్దరు బొరుడోని ఇష్టపడుతున్నారు. దాని వల్ల నా ఆమ్నిపోటెన్స్ మీ మీద పనిచేయలేదు. ఇది కాదు అసలు లిటరల్లీ దీనికి రీజన్ బొరుడో అని మీరు ఎలా అనుకున్నారు? ఒకవేళ బొరుడో అయితే వీళ్ళలో సగం మంది అమ్మాయిలు మీలాగే ఉండేవారు. బట్ అలా అవ్వలేదంటే దానికి కారణం నేను కావాలని చెప్పి మిమ్మల్ని నార్మల్ గానే ఉంచానని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన తర్వాత మన సుమిరే చెప్పిద్ది ఎందుకు మమ్మల్ని ఇద్దరిని ఇలాగే ఉంచావని చెప్పి తను అడిగిద్ది. దానికి సమాధానంగా మన ఎడా చెప్పిద్ది బికాస్ యు గైస్ ఆర్ మై ఫ్రెండ్. మర్చిపోయావా సుమిరే? నువ్వే కదా చెప్పింది మన ముగ్గురం ఫ్రెండ్స్ లా ఉంటే బాగుండేది, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి నువ్వే కదా ఆ రోజు చెప్పావు. మేబీ దట్స్ వై నేను నా ఎబిలిటీస్ ని అన్కాన్షియస్లీ మీ మీద ఉపయోగించలేదు అనుకుంటా. ఎందుకంటే ఒకవేళ నా ఎబిలిటీస్ మీ మీద ఉపయోగిస్తే మీరు మారిపోతారు, మీరు ఇలా సేమ్ గా నాతో ఉండలేరు. నేనైతే నా ఫ్రెండ్స్ ని పోగొట్టుకోవాలని అనుకోవట్లా. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు నన్ను చంపినా ఐ డోంట్ మైండ్ దట్ అని చెప్పి తను అనిద్ది. అసలు ఈ మాట విన్న వెంటనే మన శారదా సుమిరే చేయి పట్టుకొని వెంటనే ఏడా దగ్గరికి వచ్చి తన్ని హక్ చేసుకునేది. ఇది చూసి మన ఏడాకి అంతకేం అర్థం కాదు. తను అడిగిద్ది ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఇక్కడ మన శారదా చెప్పేది ఇది నావే, నా ఫ్రెండ్షిప్ నేను ఇలాగే చూపిస్తానని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన తర్వాత మన క్లాస్ రేపు కూడా హక్ చేసుకునిద్ది. అండ్ వీళ్ళు ముగ్గురు ఇలా హక్ చేసుకుంటే దూరం నుంచి మన డైమండ్ చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కాషింకోజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను మమోషి యొక్క ఎబిలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన మమోషి దగ్గర క్లోనింగ్ ఎబిలిటీ ఉందన్నమాట. అంటే తను ఎన్ని క్లోన్స్ కావాలంటే అన్ని క్లోన్స్ ని జనరేట్ చేయగలడు. ఈ మాట వినిన తర్వాత మన బొరుడో చెప్తాడు అయితే తన దగ్గర షాడో క్లోన్ ఎబిలిటీ ఉందా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన కాషింకోజీ చెప్తాడు నో, ఎందుకంటే ఒక షాడో క్లోన్ జుస్సులో ఒక మెయిన్ హోస్ట్ ఉంటే మిగతాలన్నీ షాడోస్ ఉంటాయి. సో ఈజీగా మనం దాన్ని కనిపెట్టచ్చు. కానీ మమోషి కేసులో ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే మన మమోషి ఒక క్లోన్ ని తయారు చేయట్లేదు, తన లిటరల్లీ రియల్ బాడీని తయారు చేస్తున్నాడు. అంటే తన బాడీ రెండుగా స్ప్లిట్ అవుతుంది. అలా అని తన మాన డివైడ్ అవుతుందా అంటే కాదు, తన మాన కూడా సేమ్ గా ఉండిద్ది. అంటే తన మెయిన్ బాడీ ఎంత పవర్ఫుల్ గా అయితే ఉందో సేమ్ అంతే పవర్ఫుల్ తో మిగతా బాడీస్ కూడా జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఇది విని మీరు అందరూ అనుకోవచ్చు అయితే వీడికి వీక్నెస్ లేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ మన ఇతాచి చెప్పిండు ఎవ్రీ జ్యూస్ హ్యావ్ వన్ వీక్నెస్. సో వీడికి కూడా ఒక వీక్నెస్ ఉంది, అదే వీడి యొక్క కాన్షియస్నెస్. అంటే వీడి కాన్షియస్ కూడా ఇక్కడ రెండుగా స్ప్లిట్ అవుతుంది కదా. అలా అవుతూ ఒక స్టేట్ లో వీడు లిటరల్లీ ఒక యానిమల్ గా మారిపోతాడు. అంటే వీడు ఫైట్ చేయలేడు, అంటే ఆలోచించలేడు. అలానే వీడు ఇప్పుడు ఆలోచించట్లేదు కదా అని చెప్పి మనం వాడిని మళ్ళీ చంపడం స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ బాడీ కౌంట్ తగ్గిపోతే వీడి కాన్షియస్నెస్ మళ్ళీ తిరిగి వచ్చేసిద్ది అనమాట. ఇది మొత్తం విని మన షికిమారు చెప్తాడు ఇది మొత్తం వద్దు, వీడిని ఎలా ఓడించాలో అది మాకు చెప్పు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన కాషింకోజీ చెప్తాడు సింపుల్, ఫస్ట్ మనం వీడు 20 పార్ట్స్ గా డివైడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. 20 పార్ట్స్ గా డివైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు వీడి యొక్క బ్రెయిన్ కొంచెం స్లో అయిపోయింది. అండ్ అప్పుడే మనం కరెక్ట్ టైమింగ్ చూసుకొని వాడి రెండు కళ్ళని ఒకేసారి మనం డిస్ట్రాయ్ చేయాలి. అప్పుడు వీడు ఇంకా ముందుకి స్ప్లిట్ అవ్వలేడు. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఒకే ఒక్క దారి ఇది. దీంతో మనం ఈజీగా తన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, తన్ని డిఫీట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మన కాషింకోజీ చెప్తాడు. అండ్ ఈ మాట వినిన తర్వాత మన షికిమారు చెప్తాడు అయితే జస్ట్ ఇమాజిన్ చేయి వీడు 20 పార్ట్స్ గా ఇక్కడ డివైడ్ అయ్యాడు. కానీ 21 పార్ట్ వీడు ఆ బేస్ లోనే పెట్టుంచాడు. అప్పుడు ఇక్కడ మనం ఎన్ని పార్ట్స్ ని డివైడ్ చేసుకున్నా అక్కడ మెయిన్ పార్ట్ అలాగే ఉండిద్ది కదా అని చెప్పి తను అంటాడు. ఇది విని మన కాషింకోజీ చెప్తాడు మెయిన్ బాడీ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అంటే ఎక్కువ మెజారిటీ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మిగిలిన పార్ట్ కూడా వాళ్ళ దగ్గరే పరిగెత్తుకుంటూ వచ్చిద్ది, వాళ్ళకి అట్రాక్ట్ అయ్యిద్ది. సో ఆటోమేటిక్లీ ఏమైనా పార్ట్లు వీడు వదిలొచ్చినా సరే ఆటోమేటిక్ గా ఆ పార్ట్స్ కూడా ఈ గుంపు దగ్గరికి వచ్చేస్తాయని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే మన ఇనోజిన్ చెప్తాడు వాడు
ఎలాగో కొనహా విలేజ్ మీదకి అటాక్ చేస్తాడని మనకు తెలుసు కదా, అయితే మనం వాడిని ముందే ఆపుదాం, వాడు కొనహా విలేజ్ మీదకి అటాక్ చేయకుండా వాడిని మనం వేరే చోటికి తీసుకెళ్దామని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన కాశింకోజీ చెప్తాడు, మనం కొనహా విలేజ్ ని వదిలి వేరే చోటికి వెళ్ళలేము, ఎందుకంటే వేరే చోటికి వెళ్లి ఫైట్ చేస్తే అప్పుడు ఈ ఫైట్ లోకి మన జూరా కూడా ఎంట్రీ ఇస్తాడు, అదే కొనహా విలేజ్ లో జరిగితే జూరా అక్కడికి రాడు అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన ఇనోజిన్ కి అంతగేం అర్థం కాదు. ఇంకప్పుడే మన షికిమారు చెప్తాడు, మన జూరా విలేజ్ లోకి ఫైట్ చేయడానికి రాడు, బికాస్ మన జూరాకి కొనహా విలేజ్ అంటే ఇష్టం. అంతెందుకు ప్రెజెంట్ ఇప్పుడు కూడా మన జూరా కొనహా విలేజ్ లోనే ఉన్నాడు, వాడిప్పుడు డంప్లింగ్స్ తాగుతూ చాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి తను అంటాడు. ఇది విని మన ఇనోజిన్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా లాస్ట్ గా మన కాశింకోజీ ఇనోజిన్ కి చెప్తాడు, నువ్వు స్ట్రాంగ్ గా మారాలనుకుంటే నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఇది నేను ఒక టైం లైన్ లో చూసా, హిమవరి చనిపోయిన తర్వాత నువ్వు రేజ్ లో వచ్చి ఈ టెక్నిక్ ని అన్లాక్ చేస్తావు. స్పెషల్లీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, కానీ ఇది నేర్చుకోవడానికి నీకు చాలా టైం పట్టిద్ది, బట్ నేను నీకు నేర్పిస్తా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఇనోజిన్ బి లైక్, హిమవరి కోసం నేను ఈ టెక్నిక్ ని 1 వీక్ కాదు కదా 1 డే లో నేర్చేసుకుంటానని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకెంకాల నుంచి మన బొరుటో కూడా వీడు చెప్పే మాటల్ని వింటూ ఉంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన అమాడో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన అమాడో ఇంకా కవాకి ఫైట్ చేసిండు కదా జూరాతో, ఆ ఫైట్ మొత్తం వీళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు. ఇంకా మన అమాడో గమనిస్తాడు, ఈ ఫైట్ మొత్తంలో జూరో యొక్క వీక్నెస్ ఒక్కటి కనపల్లా, జస్ట్ లైక్ అసలు తనకి వీక్నెస్ లేదు, తను ఒక ఇమోర్టల్ లాగా ఉన్నాడు, పైగా తన్ని హీల్ చేస్తున్న ఆ ట్రీ కూడా గాడ్ ట్రీ, దాన్ని ఉపయోగించి తను ఈజీగా హీల్ అయిపోతున్నాడు, ఒక రకంగా తను ఇమోర్టల్ అని చెప్పి మన అమాడో అంటాడు అన్నమాట. ఈ మాట వినిన తర్వాత మన కవాకి చెప్తాడు, యా ఐ నో దట్, అందుకనే నేను తనతో ఫైట్ చేయడానికి వెళ్ళా, నాకు తెలుసు నేను తనతో ఫైట్ చేస్తే ఓడిపోతానని, బట్ స్టిల్ నా యొక్క లెవెల్ ఏంటో నేను తెలుసుకోవాలని అనుకున్నా, నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా మారాలి, ఇంకా పవర్ఫుల్ గా మారాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన అమాడో చెప్తాడు, లేదు కవాకి, నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా మారితే నీ యొక్క బాడీ ఆ పవర్ ని హ్యాండిల్ చేయలేదు, నువ్వు లిటరల్లీ పేలిపోతావు అని చెప్పి తను అంటాడు. ఇంతకీ మన అమాడో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో మీ అందరికి తెలిసిందే, కవాకికి ఏదైనా అయితే మన అమాడో తన కూతుర్ని మళ్ళీ బ్రతికించలేడు అనమాట. సో దట్స్ వై మన కవాకికి ఏం కాకూడదని చెప్పి మన అమాడో అనుకుంటున్నాడు. కానీ మన కవాకి వెంటనే అమాడో యొక్క గొంతు పట్టుకుని చెప్తాడు, అసలు నీకు బ్రతకాలని లేదా, నీ కూతుర్ని ఇంకోసారి చూడాలని లేదా, నీ కూతుర్ని నువ్వు నిజంగానే కాపాడాలని అనుకుంటే నేను ఎలాగైతే చెప్తానో అలాగే నువ్వు చేయాలి, అప్పుడే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి తను అంటాడు. సో ప్రస్తుతం మన కవాకి అమాడోని బానే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సో దీనికి రెస్పాన్స్ గా మన అమాడో ఏం చేస్తాడో మనకి ముందు చాప్టర్స్ తెలుస్తాయి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొనహామరు యొక్క ఇంట్రోగేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. బై ద వే ఈ ముస్లుడి పేరు నేను మర్చిపోయా, ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక్కడ మన కొనహామరు చెప్తాడు, నాకు బోరుటోకి సంబంధం లేదు, వాటి ఇక్కడ నుంచి ఎలా పారిపోయాడో కూడా నాకు తెలియదు, బట్ ఆ మిషన్ చేసిన తర్వాత నాకు ఒక్క విషయం మాత్రం తెలిసింది, మనం ఊహించినంత బ్యాడ్ ఏం కాదు బోరుటో అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత పక్కనున్న మన సాయి కూడా షాక్ అయిపోతాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ పెద్ద కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అరే బాబు నీకు బుర్రుందా, అసలు ఇప్పుడు నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ, నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, అలాంటిది నువ్వు బోరుటోకి సపోర్ట్ చేస్తున్నావేంటి. అయినా నీ మాటలు వినిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, నీలాంటి తెలివితో కోడు ఎవరిని బిట్రే చేయలేడు, అలా అయితే ఆ రియల్ మాస్టర్ మైండ్ ఎవరు అని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. సో ఎండ్ ఆఫ్ ది డే మన కొనహామరు మాత్రం ఎస్కేప్ అయిపోయాడు. అసలు నేను అనుకోలా మనోడు ఇలా తప్పించుకుంటాడని, బట్ తప్పించుకున్నాడు. కానీ ఇక్కడే మైండ్ ట్రాన్స్ఫర్ ని ఉపయోగించి మన షికిమారు కొనహామరుకి కాంటాక్ట్ అవుతాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, ఇది నేను షికిమారు కొనహామరు, నువ్వు ఇప్పుడు కంగారు పడమాక, నేను చెప్పేది జాగ్రత్తగా విను, లేకపోతే నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. సో ఫస్ట్ థింగ్, అసలు బొర్రు తప్పించుకోవడానికి కారణం నేనే మిస్సుకి కోడ్ ఇచ్చి తనలా బయటపడేటట్టు చేశా. నేను ఇలా చేయడానికి దాని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రీజన్స్ ఏంటివో నువ్వు నన్ను అడగమాక, నేను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను. ఇప్పుడు నేను నీకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, అదేంటంటే నువ్వు మా టీమ్ లో చేరాలి. ఐ నో ఇప్పుడు నన్ను ట్రస్ట్ చేయడం నీకు కొంచెం కష్టంగా ఉండుండొచ్చు, బట్ జస్ట్ రిమెంబర్, ఆ మిషన్ లో ఉన్నప్పుడు నీ ప్రాణాలని ఎవరు కాపాడారో నువ్వు గుర్తు తెచ్చుకో. అసలు మా వైపు ఉండాలా లేకపోతే ఎవరి వైపు ఉండాలా, డెసిజన్ మాత్రం నీ చేతిలోనే ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. ప్రస్తుతం ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి మన సాయికి మాత్రం అర్థమైపోయింది అనమాట. తను అలా చూస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఏడా, శారదా, సుమిరే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సుమిరేకి ల్యాబ్ నుంచి కాల్ వచ్చింది అనమాట, వెంటనే నువ్వు రావాలి అని చెప్పి. ఇక్కడ తను వెళ్తూ ఉండిద్ది. తనతో పాటు మన శారదా కూడా ఇక్కడ నుంచి తప్పించుకుందామని అనుకునిద్ది. కానీ అప్పుడే మన ఏడా వచ్చి శారదాని హగ్ చేసుకునిద్ది. ఈ హగ్ మాత్రం నాకు చాలా వేడిగా అనిపించింది, బట్ హూ కేర్స్. ఇక్కడ మన సుమిరే బయటకు వచ్చిన వెంటనే పక్కన చూస్తే మన లార్డ్ బోరుటో ఉంటాడు.
కానీ మన సుమిరే తన్ని చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మన బొరుటో హే యో అని చెప్పి తను పిలుస్తాడు. ఇంకా సుమిరే కూడా వెంకల్ తిరిగి చూసిద్ది అనమాట. అండ్ స్పెషల్లీ ఇది మొత్తం మన మిస్సుకి కూడా చూస్తూ ఉంటాడు, కానీ తను కూడా ఏం చేయడు. ఎందుకంటే హీ నో బొరుటో ఇప్పుడు తన ఎనిమీ కాదని చెప్పి. సో అందుకనే తను కూడా అంతగా ఏం చేయడు, తను దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకా రెండో వైపు మన బొరుటో తన కటానా తీసి మన సుమిరేకి ఇస్తాడు. ఇంక తను చెప్తాడు, చూడు సుమిరే, ఈ కటానా కొంచెం ఇరిగింది, దీన్ని 1 వీక్ లో బాగా చేయాలి. ఇదిగో ఈ స్క్రోల్ కూడా తీసుకో, ఈ స్క్రోల్ లో ఒక నింజుస్తు ఉంది. సో దీన్ని నువ్వు నేర్చుకుంటే ఈ కటానాని ఇంకా తొందరగా బాగా చేయొచ్చు అని చెప్పి తను అంటాడు. ఆ స్క్రోల్ చూసి తను కూడా షాక్ అయిపోయింది. అసలు ఇలాంటి ఒక జుస్సు ఎగ్జిస్ట్ చేసిద్దని కూడా తనకి తెలియదు అనమాట. బట్ తను హ్యాపీగా ఆ కటానా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది, నేను తొందరలోనే చేసిస్తానని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మామోషి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను కొన్హా విలేజ్ దగ్గరికి వచ్చేసాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, తను మల్టిప్లై చేసుకుని తను వచ్చాడు. ప్రస్తుతం తను తన చక్రం మొత్తం చాలా లో పెట్టి ఎవరు తన్ని డిటెక్ట్ చేయకుండా ఎంటర్ అవుదామని అనుకుంటున్నాడు. అండ్ తన మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏడా. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ మొత్తం చాలా క్రేజీగా, చాలా బ్యాడ్ యాస్ గా ఉండబోతుంది. ఎందుకో తెలుసా, ఏడా మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ముందుండేది మన డైమండ్ బ్రో. తన పవర్స్ ఎలాంటివో మీ అందరికి తెలిసిందే. సో నెక్స్ట్ చాప్టర్ లో మనం తన పవర్స్, తన ఫైర్ ని చూడబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకైతే ఎంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై గైస్.